వరలక్ష్మి వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ వెన్నెల వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ ఇక నేను రెడీ అయిపోయాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, ఏంటి వైష్ణవి ఇది, నువ్వు ఈ డ్రెస్లో వెళ్తావా అని చెప్పి అంటుంది. అది వినగానే వైష్ణవి అయితే, ఏంటి ఈ డ్రెస్లో వెళ్తే ఏమి, ఈ డ్రెస్ బాగాలేదా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది చూసి వెన్నెల అయితే, ఏంటి నేనేం చేసినా ఇంట్లో వాళ్ళందరూ నేను ఏదో తప్పు చేసినట్టుగా చూస్తున్నారు, అసలు ఏమైంది అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పింకీ అయితే, ఏంటి అక్క నువ్వు యూనిఫామ్లో కాకుండా సివిల్లో రమ్మని నిన్ను పోలీస్ స్టేషన్లో ఎవరైనా అన్నారా అంటే, అవును యూనిఫామ్ వేసుకుని వస్తాను సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక యూనిఫామ్ని చూసి వెన్నెల భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పింకీ వచ్చి, ఏంటి ఎందుకు నువ్వు యూనిఫామ్ చూసి అలా భయపడుతున్నావు, ఎప్పుడు వేసుకున్నట్టుగా అని చెప్పి అంటుంది. ఏం లేదు, ఇప్పుడు నేను ఇది వేసుకోవాలా పింకీ అంటే, కొత్తగా అడుగుతున్నావేంటక్క అని చెప్పి పింకీ అంటుంది. ఆ మాటకు వెన్నెల అయితే, సరే 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 నువ్వు బయటికి వెళ్ళి నేను యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్పి పింకీని బయటికి పంపించేసి వెన్నెల అయితే వైష్ణవి యూనిఫామ్ వేసుకుంటుంది. ఇక యూనిఫామ్ వేసుకుని తను పోలీస్ డ్రెస్లో బయటకు వస్తుంది. బయటకు రాగానే అది చూసి వరలక్ష్మి అయితే, ఇలా వెళ్తావు కదా నువ్వు పోలీస్ స్టేషన్కి, ముందు సివిల్ డ్రెస్లో వచ్చి మాకు షాక్ ఇచ్చావు, సరే ఇక బయలుదేరు అని చెప్పి అంటుంది. ఇక వెన్నెల అయితే వైష్ణవి రూపంలో ఆ యూనిఫామ్ వేసుకొని తనైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తనకి ఆ డ్రెస్ అస్సలు అలవాటు లేక వెన్నెల అయితే ఇబ్బంది పడుతూ అలా ముందుకు వస్తుంది. అది చూసి వరలక్ష్మి అయితే, ఏంటి వైష్ణవి ఇది, ఎందుకు నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఎప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నట్టుగా, అసలు నీకేమైంది, ఈ మధ్య తేడాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటకు వెన్నెల ఎలా అంటూ ఉంటుంది, లేదమ్మా నేను పోలీస్ ఆఫీసర్ని కదా, మీరు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేస్తున్నాను అంతే, నా పనులన్నీ నేను మర్చిపోయినట్టుగా నటించి మీరు నా పనులు చెప్తారా చెప్పరా అని చెక్ చేశాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి, అజయ్ వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే ఆ డ్రెస్తో ఇబ్బంది పడుతూ సరేనమ్మా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పేసి వైష్ణవి రూపం ధరించుకొని వెన్నెల అయితే పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.